అక్కడికి వెళ్ళిపోవాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణ్ తాడూరు. ఈరోజు అయితే మనం కేసీఆర్ గారిని అయితే కలవడం కానీ పువ్వాడ అజయ్ కుమార్ గారి ఇంటికి వెళ్తాం. సో శరణ్ బండి అయితే నా దగ్గర ఉంది మైక్ కోసం అని చెప్పేసి నేను మా ఇంటికి రిటర్న్ అయితే వచ్చాను అనమాట. ఇప్పుడు శరణ్ దగ్గరికి వెళ్ళాలి. శరణ్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. అక్కడ కూర్చున్నాడు శరణ్. అన్న ఎక్కడ ఉన్నాడు? కెనలా. సరే మరి వెళ్ళిపోదాం పట్టు. రోడ్డు మొత్తం ఖాళీ ఉంది చూడండి ఎండలకి. ఇగో ఇటు సైడ్ లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. లెఫ్ట్కి వెళ్ళిపోయి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఇక తనకైతే మమతా మెడికల్ కాలేజ్ ఇక ఇందులో లోపలికి వెళ్ళిపోవాలి. ఇక లోపలికి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఇక హలో, ఈ మమతా మెడికల్ కాలేజ్లో సెక్యూరిటీ చెకప్ అయితే చాలా ఉంటుంది అనమాట. గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నాం పార్కింగ్ చేయడానికి అనమాట, వెహికల్ పార్క్ చేసుకోవడానికి అని చెప్పేసి ఈ గ్రౌండ్లోకి వెళ్తున్నాం. వచ్చారుగా వల్లి అన్న వచ్చాను చూడండి. ఈయన పేరు వల్లి అన్న. అమ్మయ్య, మొత్తానికైతే వచ్చేసినాం అనమాట లొకేషన్కి. పువ్వాడ అజయ్ కుమార్ గారి యొక్క బిల్డింగ్ అదే అటు సైడే ఉంటుంది చూడండి. సో లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ స్టెప్స్ దిగి కిందకి వెళ్ళిపోతే గేట్ ముందుకైతే వస్తాం అనమాట. ఎగ్జైట్మెంట్ ఉంది, చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఆల్రెడీ పొద్దున్న వచ్చాను, షార్ట్ వీడియో కూడా రికార్డ్ చేద్దాం, సగం వీడియో కూడా రికార్డ్ చేశాను. కాకపోతే అప్పుడు సార్ అయితే లేరనమాట. 3:45 ఆర్ 4 PM అయితే వస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అయితే మేమైతే మళ్ళీ ఈ టైంలో వచ్చాం అనమాట. 4 ఈ టైంలో అయితే వచ్చాము. ఇక్కడైతే చెకింగ్ జరుగుతుంది చూడండి. ఈ చెకింగ్ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి ఫస్ట్. సో చెకింగ్ అయితే అయిపోయిందనమాట. మొత్తానికైతే పువ్వాడ అజయ్ కుమార్ సార్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది చూడండి లొకేషన్. కేసీఆర్ సార్ వచ్చారు, వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిపోవాలి. కార్ అది, ఇది కేసీఆర్ సార్ కార్ అనమాట. చాలామంది వచ్చారు చూడండి. పొద్దున మేము వచ్చినప్పుడు అయితే ఎవరు లేరనమాట. ఇప్పుడైతే చాలా మంది అయితే వచ్చారనమాట. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. చూడండి, కూర్చోడానికి అయితే సీటింగ్ అయితే పెట్టారనమాట. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కేసీఆర్ గారు అయితే వచ్చారనమాట. నెట్ పడి వస్తున్నారు, అసలు గ్యాప్ కూడా దొరకట్లేదు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. జై తెలంగాణ, జై తెలంగాణ. చూడండి ఘోర అసలు ఎట్టి పడి చెప్తున్నారు. శరణ్ చేసుకో అన్న, ఒక్క నిమిషం అన్న. ఊరి ఊరు ఊరు సంపబారు చెప్తారా నాన్న. నెట్టి బారు చెప్తారు తగులుతాను. సో ఫ్రెండ్స్, లోపలికైతే వచ్చాం. ఫైనల్లీ షర్ట్లు మొత్తం నలిగిపోయినాయి అసలు. సో ఫ్రెండ్స్, ఇవ్వండి కేసీఆర్ సార్ అయితే ఇక్కడ ఉన్నారు చూడండి. కనపడుతున్నారు మీకు? ఫైనల్ కేసీఆర్ సార్ని అయితే లైవ్లో చూసాను ఫస్ట్ టైం. ఇక్కడ ఉన్నారు చూడండి సార్. ఫోటో ఒకటి దిగాను అనమాట. సార్ ఎక్కడ ఉన్నారు? కేసీఆర్ సార్ జస్ట్ అట్లా నిలబడి ఉన్నారు. బయటకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మేము. పోతాను జరగండి, బయటికి పోతా, బయటికి వెళ్తా. అమ్మో, ఇది ఆడుకోవాలా? దోళ తీరిపోయింది అసలు. సో ఫైనల్లీ కేసీఆర్ సార్ అయితే మనం చూసేసాం అనమాట. చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఎవరు నెట్ పడేసినా సరే మొత్తం నెట్టుకొని పోయి మరి అయితే పోయి చూసేసాం అనమాట. సూపర్ అనమాట, సూపర్. చాలా అంటే చాలా బాగుంది.
ఇట్లా నెట్ పడేసారు తెలుసా నన్ను. అసలు వాడు ఫోటో దిగే గ్యాప్ కూడా నాకు ఇవ్వట్లేదు అనమాట. ఫోన్ రికార్డింగ్లో ఉంది, అప్పటికి రికార్డింగ్ ఆన్ చేసి పెట్టుంచాను నేను. సెక్యూరిటీ గార్డ్ అయితే టక్కన ఫోన్ తీసేసుకున్నాడు, నా ఫోన్ తీసుకున్నాడు. సో కష్టపడి ఫోటో దిగి వచ్చి ఇక్కడ ఫ్యాన్ గాలి ముందుకు అయితే కూర్చున్నాను అనమాట. ఇక్కడ కూలర్ ఉంది చూడండి ఎదురుగా. అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఫోటో అయితే సక్సెస్ఫుల్గా దిగేసినాం. ఇందాక నేను మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఈ కార్ ఎవరిదో తెలుసా? ఈ కార్ కేసీఆర్ గారిది. సో ఈ కార్ మీద అయితే నార్మల్ వర్క్ ఫోటో అయితే దిగుతాం అనమాట. చూడండి, ఈ కార్ యొక్క ప్రైస్ వచ్చేసరికలే 3 crores. సో ఇంక లేట్ ఎందుకు, ఇంటికి వెళ్ళిపోదాం. పాపం వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు, ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టాం. సెక్యూరిటీ చూడండి ఫుల్ ఉంది అసలు. బాయ్ బాయ్. మొత్తానికి అయితే ఫోటో దిగిన. అబ్బా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నేను టీవీలో చూశాను, ఫోటోలో చూశాను, ఫస్ట్ టైం రియల్గా చూసాను, ఫోటో దిగిన అనమాట. గ్యాప్లో వీడియో కూడా పెట్టేసినాను నేను. చూడండి మొత్తం సెక్యూరిటీ ఉంది. ఇంక వెళ్ళిపోదాం మనం ఈ సెక్యూరిటీ నుంచి బయటికి. ఫినిష్, బయటకు వచ్చేసినాం. మొత్తం కార్లే ఉన్నాయి చూడండి. ఎక్కడో కారు మొత్తం కార్లే. గుంపులో గోవింద మొత్తం నెట్టు పడుతుంది మమ్మల్ని. అలాగా శరణ్కి ఏదో పని ఉందంట. శరణ ఏంటి మరి, ఏం పని ఉందా నీకు? కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి. సో శరణ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి. నేను కూడా రానా మరి, ఏంటి ఇంటికి వెళ్ళిపోతాను. సో నేను శరణ్ ఇప్పుడు ఏదో కాలేజ్ పని ఉందంట, కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అనమాట డైరెక్ట్గా. వల్లి అన్న వాళ్ళకి వీళ్ళందరూ వెనకే ఉన్నారు. సో అక్కడికి వెళ్దాం, మరి కాలేజ్ దగ్గరికి వెళ్దాం. శరణ్ వెహికల్ అయితే ఇక్కడ ఉందన్నమాట, శరణ్ స్కూటీ. ఇక స్కూటీ తీసుకొని ఆ శరణ్కి ఏదో పని ఉన్నాడు కాలేజ్లో, ఆ కాలేజ్కి అయితే వెళ్ళిపోదాం మనం. చూడండి ఇప్పటికి కూడా కొడుతూనే ఉన్నాడు వేడివేడిగా. సో బయటికి అయితే వచ్చేసాము. శరణ్ చలివేంద్రం ఉంటే ఎక్కడైనా ఆపు, పిచ్చిగా వాటర్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ పోయి గొంతు తడుపుకోవాలి ఫస్ట్. ఇటు బ్రో, వికాస్ కాలేజా బ్రో? ఇది మా కాలేజ్గా. ఇందా నుంచి కాలేజ్ అంటే ఏ కాలేజ్ అనుకున్నాబ్బా, మా కాలేజే, కాకపోతే బంద్ చేసింది. సో లెట్స్ గో టు హోమ్. చూడండి ఫ్రెండ్స్ ఏమన్నా ఉంది అసలు. వాటర్ తాగడానికి అయితే వచ్చినాం అనమాట. సో మనం అయితే ఇంటికి వచ్చేసాము. నీ ఎక్స్పీరియన్స్ చెప్పబ్బా ఇప్పుడు నాకు. సూపర్. కష్టపడిందే గుర్తులేదు, కలిసింది మాత్రం బాగా గుర్తుంది. ఎంత ఇరుకులలో ఇరికి అసలు అమ్మ వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అబ్బా. సో ఫ్రెండ్స్ అది మరి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మా కష్టానికి చాలా అంటే కష్టపడి తీసిన అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, మీ స్టేటస్లో అలా పెట్టండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఉంటా మరి, బాయ్.